సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్తో కూడా అదే కదా గొడవ. మీరు ఏమన్నారు? లేకపోతే ఇంకొక విమర్శ ఏముంది? అందరం ఏమన్నాము? మీరు సంక్షేమ పథకాలే చెప్తున్నారు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావాల్సిన ఆలోచన దాంట్లో లేదు, మీరు చేయలేదు అని జగన్ మీద విమర్శ, జగన్ ప్రభుత్వం మీద. నేను ఉదయం కూడా చూస్తున్నాను, యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత. ఆయన ఏమంటున్నాడు అంటే 89,000 కోట్లు మీరు సంక్షేమ పథకాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఏటా, అంటే 70,000-80,000 కోట్లు 5 ఏళ్ల మీద ఇప్పుడు ఆయన చెప్పే లెక్క. కానీ మిగిలిన డబ్బంతా ఏమవుతుంది, వేస్ట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఇది రామకృష్ణుడు చేస్తున్న ఆరోపణ. కానీ 80,000 అయితే మీరు డీబీటీ చేస్తున్నారని యనమల కూడా ఒప్పుకుంటున్నాడు. కానీ మీరు 80,000 కాదు 150,000 కోట్లు చేస్తామని మీరు అంటున్నారు. ఓకే, అవే కదా దాంట్లో ఉన్నాయి. ఏంటి జగన్ ఇప్పుడు చెప్తున్న మోడల్, జగన్ మోడల్కు చంద్రబాబు ప్రణాళిక మోడల్కు తేడా ఏంటి? ఇందులో మౌలికంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి? ఏదైనా ఒక కన్ఫ్యూజన్ ఉంది కదండి. ఇంకా చిత్ర విచిత్రాలు చెప్తాను మీకు. నేను వస్తూ ఇందాకే వాళ్ళ ప్రణాళిక కొంచెం వాళ్ళకి ఇష్టమైన పత్రికలోనే చూశాను. ఏమేమి ఇచ్చారు ఇదంతా. అమరావతి పునర్నిర్మాణం చేస్తా ఉన్నారండి. జోక్ కదా ఇది? అవును అవును, జోకా కదా? అసలు నిర్మాణం చేయని మహానుభావ అని జగన్ మీద గొడవ కూడా పునర్నిర్మాణం అంటే ఇప్పుడు చంద్రబాబు క్లెయిమ్ ఏంటి, నేను అమరావతి కట్టే అని చెప్తున్నాడు. కట్టి ఉంటే జగన్ బాబు హాయిగా కూర్చొని పాలించుకునేవాడు. తనకెందుకు వచ్చిన ఎవరు కట్టిన నీకు పెద్ద ఇది కట్టి లగ్జరీ ప్లాట్ కట్టి రమ్మంటే నువ్వు ఎందుకు రావు? ఇంకొకటి ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతి కళల రాజధాని 20 ఏళ్లలో దేశంలో మొదటిది, 50 ఏళ్లలో ప్రపంచంలో మొదటిది అన్నారు. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ గత ప్రణాళికల్లో. ఇప్పుడు ఆ మాటలే లేవే. నేను చెప్పింది అదే కదా, ప్లాన్ ఏ కుదరకపోతే ప్లాన్ బి ప్రకారం కట్టానని. భ్రమలు లేకుండా వాస్తవికంగా ఎంత కడితే అంత మంచిది. సో అమరావతి కాదు భ్రమరావతి అన్నానని ఇప్పుడు చంద్రబాబు కూడా ఒప్పుకుంటున్నాడు ఒక విధంగా. నాలాంటి వాళ్ళు అప్పుడు చేసిన విమర్శను ఇంక ఇలాంటివి ఇంకా 3-4 ఉన్నాయి. కానీ నా ప్రశ్న అంతా ఒకటే, మీతో బీజేపీ లేదు కాబట్టి ఎన్డీఏ హామీలకు మోదీ కట్టుబడ్డారని చెప్పడానికి లేదు. రేపు మోదీ ఒక సభకో 2 సభలకో వస్తారు. వచ్చినప్పుడు ఆయన మౌఖికంగా చెప్పొచ్చు, నేను అన్నిటి కట్టుబడి ఉంటే ఎందుకు రాలేదు సార్, కనీసం వేదిక మీద ఉన్నాయని చెప్పకుండా కిందకెళ్ళి మీడియాతో. ఇది చాలా విచిత్రం అండి. ఇది తెలుగు ప్రజలు ఒప్పుకోకూడదు. అసలు పదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉండాలన్న ఆయన ఈ అంశంలో బీజేపీ లేకపోవడం ఆయనకి తెలిసే ఉంటుందా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ జరిగిన కార్యక్రమం? బీజేపీని సభకే రప్పించలేదు, ఇంకా రాష్ట్రానికి ప్రయోజనాలు ఏం రప్పిస్తారండి? నేను అడుగుతున్నాను విత్ ఆల్ డ్యూ రిగార్డ్ అండ్ అఫెక్షన్ ఫర్ పవన్ కళ్యాణ్. మీరు సభకు రప్పించలేదు, ఆయన చేత ప్రణాళిక పట్టించలేదు. మళ్ళీ ఆయన కిందకు వచ్చి మీడియాకి చెప్తాడు ఎవరు, సిద్ధార్థం మేము కూడా కట్టుబడి ఉన్నామని. వేదిక మీద ఎందుకంటే కూర్చోవడం? నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి కదా నేను ఆన్ స్క్రీన్ కమిట్ అయి నేను మాట్లాడాలి. కానీ నేను ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు చెప్తానంటే క్రెడిబిలిటీ ఏముంటుందండి? కాబట్టి ఈ దాగుడు మూతలు దగాగోరే అవుతాయి చివరకు ఎవరు చేసినా. నేను వీళ్ళనే అనడం లేదు. దాగుడు మూతలకు అవకాశాల పారదర్శకతకి మీరు ఉదాహరణకు బీజేపీ నాయకులు ఎవరు కలిసినా మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని చంద్రబాబుకు ముందే చెప్పాము, ఆయన అనవసరంగా దాని మీద చేశాడు, అది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు చెప్తారు. అది చెప్పండి, పారదర్శకంగా పోయిందే ఉంది. ఇప్పుడు జగన్ నేను 4,000 పెన్షన్ ఇవ్వను 3,500 ఇస్తానని ఆయన చెప్తున్నాడు కదా, అది కూడా 2,000 చివరిలో ఇస్తానని. కాబట్టి ఇప్పటికీ 10 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక విధాల వంచబడింది, అనేక మంది చేత వంచబడింది. నేనేదో ఒకరిని కూడా అంటలేదు. ఈ పెద్ద పార్ట్ కేంద్రం ఉంది. అవును, ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి వాళ్ళు ఇక్కడ ఉన్నట్టా లేనట్టా నాకు ఇదే ప్రశ్న. మీరు చెప్పండి నాకు. అదే అందులోనే కన్ఫ్యూజన్ అదే కదా, అసలు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ కాదు, నిన్న మనం చర్చించినప్పటికీ ఆ వేదిక ఖాళీగా వెయిట్ చేస్తుంది. 2 గంటల పాటు వెయిట్ చేసింది ఆ వేదిక. ఏం సమాధానాలు వద్దు ప్రజలకు, మనం చాలా ప్రశ్నలు వేస్తుంటాం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, పాచిపోయిన లడ్డు అనే సునో అరుణ్ జైట్లీజీ అనే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అందరూ ఆయనకు జేజేలు పలికారు. డెఫినెట్గా ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు అంత అనుభవం లేదు, ఇప్పుడు ఇంకా గట్టిగా ఉండాలి కదా. మళ్ళీ చెగువేరా అంటాడు. నేను పొద్దున అది కూడా చూస్తున్నా. చెగువేరాను వదిలేద్దాం, ఇంకా నరేంద్ర మోదీని మన నాయకత్వం నమ్మో అన్న తర్వాత. కాబట్టి నిన్నటి ప్రణాళికతో కనీసం ఊరుకున్నా పోయేదేమో సూపర్ 6 ప్రకటించామని. ఓకే, మీరు హెడ్డింగ్ కూడా పెట్టినట్టున్నారు కదా, నేను సూపర్ 6లు డబుల్ ధమాకాలు ఏంటండి ప్రజాస్వామ్యంలో? నాకు హోదా కావాలి, నాకు పోలవరం కావాలి, అన్నీ అయిన తర్వాత వర్మ
క్లౌడ్ ఫండింగ్ ఏంటండి? అవును. పోలవరం పూర్తి చేయిస్తాను నేను చెప్పానని కాకుండా క్లౌడ్ ఫండింగ్, ఇదిగో నా 100 కోట్ల రూపాయలు సార్, మీరు సూపర్ స్టార్, మీకు 100 కోట్లు వస్తాయి, మీరు పెద్దానికి మీరు ఇస్తారు, మేము ఎక్కడ ఇస్తాం సార్, ఫీజు కట్టలేక చచ్చిపోతున్నాం, ఛార్జీలు పెరిగితే భరించలేక అద్దె ఎక్కడ, ఫస్ట్ తారీఖు వస్తుందంటే గుండె పగిలే ప్రజలు. ఇప్పుడు జగన్ అనే ఆయనకి ఈ మాత్రం కలిసి వచ్చిన అంశం ఏంటి? ఏదో మా ఖాతాలో 3,000 కోట్లు 3,000